నిశ్చల పథం విజయానికి 3 మెట్లు. స్థిర ఒక గొప్ప ఇంజనీర్. అతను ఎంతో కష్టపడి నిర్మించిన ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఊహించని విధంగా విఫలమైంది. సమాజం నుండి విమర్శలు, తనపై తనకే నమ్మకం సడలడం వంటి స్థితిలో అతను కుంగిపోయాడు. తన జీవితమంతా అంధకారమయంగా అనిపించింది. అతని మనసులో అలజడి మొదలైంది. ఆ రాత్రి స్థిరగదిలో కూర్చుని తన పాత వైఫల్యాలను తలుచుకుంటూ బాధపడసాగాడు. నేను దేనికీ పనికిరానా? నా భవిష్యత్తు ఏమవుతుంది అనే వ్యర్థ ఆలోచనలు అతనిని చుట్టుముట్టాయి. ప్రతి ఆలోచన ఒక భారంగా మారి అతనిని ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. ఆ గదిలో చీకటి కంటే అతని మనసులోని చీకటే ఎక్కువగా ఉంది. మరుసటి రోజు అతను తన గురువుగారైన ఆలోక్ను కలిశాడు. ఆలోక్ ప్రశాంతతకు మారుపేరు. స్థిర పరిస్థితిని గమనించిన ఆలోక్, నాయనా, విజయం అనేది కేవలం బయట కనిపించేది కాదు, అది నీ లోపల మొదలవ్వాలి. నీకు నిశ్చయబుద్ధి ఉంటే విజయం నిశ్చితం అని మెల్లగా చెప్పారు. ఆలోక్ మొదటి సూత్రాన్ని వివరించాడు. మొదట స్వయంపై నిశ్చయం కలిగి ఉండు. నువ్వు ఈ శరీరం కాదు, నువ్వు ఒక శక్తివంతమైన ఆత్మవు. నీలో అనంతమైన సామర్థ్యముంది. గతంలో జరిగిన పొరపాట్లు నీ అస్తిత్వాన్ని మార్చలేవు. స్థిరతనలోని ఆత్మశక్తిని గుర్తించే ప్రయత్నం మొదలుపెట్టాడు. తరువాత ఆలోక్ రెండో సూత్రాన్ని చెప్పారు. పరమాత్మపై నిశ్చయం ఉంచు. ఆ సర్వశక్తిమంతుడు నీకు తోడుగా ఉన్నాడని నమ్ము. భారమంతా ఆయనపై వేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఆయన రక్షణ నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ మాటలతో స్థిరకు ఒంటరితనం పోయి ఒక తెలియని బలం చేకూరినట్లయింది. చివరిగా డ్రామాపై నిశ్చయం పెంచుకో అని ఆలోక్ కొనసాగించారు. ఈ ప్రపంచం ఒక నాటకం. ఇక్కడ జరిగే ప్రతి సన్నివేశం, అది లాభమైనా నష్టమైనా, అంతా మంచికే జరుగుతుంది. గతాన్ని మార్చలేవు, కాని దాని నుండి నేర్చుకుని ముందుకు సాగగలవు. ఈ నిశ్చయం నీకు ప్రశాంతతను ఇస్తుంది. గురువు బోధనలతో స్థిర మనస్సు తేలికపడింది. అతను మళ్లీ కొత్త ఉత్సాహంతో పని ప్రారంభించాడు. ఈసారి అతనిలో భయం లేదు, కేవలం నిశ్చయం ఉంది. తన శక్తిపై నమ్మకంతో, పరమాత్మ తోడుతో, డ్రామాలో జరిగేదంతా మంచికే అనే భావనతో అతను తన కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశాడు. ప్రాజెక్టు మధ్యలో మళ్లీ కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. సహచరులు ఆందోళన చెందారు, కాని స్థిర చలించలేదు. ఇది కూడా ఒక పాఠమే, అంతా మంచికే అని తన మనసును స్థిరంగా ఉంచుకున్నాడు. అతని ప్రశాంతత చూసి ఇతరులు కూడా ధైర్యాన్ని పొందారు. విపత్కర పరిస్థితుల్లో కూడా అతను స్థితప్రజ్ఞుడిగా నిలిచాడు. స్థిర నిశ్చయ బుద్ధి ఫలితాన్ని ఇచ్చింది. అతని కొత్త నిర్మాణం అద్భుతంగా పూర్తయింది. ఈ విజయం మునుపటి కంటే గొప్పది, కాని స్థిర అహంకారానికి లోనుకాలేదు. ఇది తన నిశ్చయానికి అందిన నిశ్చిత విజయం అని అతను గ్రహించాడు. లోపలి విజయం బయటి విజయాన్ని సులభతరం చేసింది. ఇప్పుడు స్థిర ఒక నిశ్చింత స్థితిలో ఉన్నాడు. గెలుపు ఓటముల ప్రభావం అతనిపై లేదు. అతను ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తు గురించి ఆందోళన లేకుండా జీవిస్తున్నాడు. ఆలోక్ చెప్పిన 3 నిశ్చయాలు అతని జీవితాన్ని ఒక దివ్యమైన మలుపు తిప్పాయి. నిశ్చలమైన బుద్ధే నిజమైన సంపద అని అతను చాటి చెప్పాడు.